ఒక దగ్గర మాట్లాడుతున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఈ మాట మనుషులు అంటారు. అసలు చావైతే నాకు లాభం అని ఏ మనిషి అని అంటాడా? నువ్వు చస్తావని డాక్టర్ చెప్పిన మరుక్షణమే బీపీ పెరిగిపోతుంది. బీపీ లేనికి బీపీ వస్తుంది. అబ్బో నేను బతకాలి. ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రాణాన్ని కాపాడుకోవటానికి అమ్మరా, నా ప్రాణం ముఖ్యం ఆస్తి కంటే. ఈ రోజున చాలామంది రోగంతో ఉన్నవారు ఎంత ఆస్తి అమ్మి హాస్పిటల్లో కట్టారు, అయినా వారు బతికారా? మాకు తెలిసిన బంధువులలో ఒక వ్యక్తి 10 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు, కరోనా వచ్చిందని చనిపోయాడు. జీవమరణములు యెహోవా వశం, దేవుని చేతిలోనే మన ప్రాణాలుంటాయి. ఆయన రాసిపెట్టి ఉన్నాడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు బతుకుతావు. పుట్టినప్పుడే మనల్ని లోకలింగ్ పంపించినప్పుడే నువ్వు వెళ్ళే లోకంలో నీ జీవితం ఇంత అని రాసిపెట్టేసాడు. అంతే, మన ఆయుష్ ఎంత అనేది ఆయన చేతిలో ఉంది. ఆయన రాసేసాడు. మన ఆయుష్ మనకు తెలియదు, దేవునికి తెలుసు. అందుకే అంటాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, దేవుని రాజ్యం సిద్ధం చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఏమవుతుందో మీకు తెలియదు, అది నాకు తెలుసు. మనం బతుకుంటే మనకి ఇల్లు అవసరం, మనం బతుకుంటే మనకు డబ్బు అవసరం, మనం బతుకుంటే మనకు ఆహారం అవసరం, మనం బతుకుంటే మనకు వస్త్రం అవసరం. మనం లేనప్పుడు అవన్నీ ఎందుకు? అందుకని దేవుడు అనే మాట ఏంటంటే, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? మన ప్రాణము, మన దేహము ముఖ్యమైంది. మన దేహము నరకంలో కాలకుండా దాన్ని కాపాడుకోవడానికి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి.